వెల్కమ్ బ్యాక్ టు అగైన్ అండి. మనతో పాటు పావని గౌడ్ గారు ఉన్నారు కాబట్టి, పావని గౌడ్ గారు మీ 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 స్పందన ఏంటి దీనిపైన? నాకు తెలిసి ఇది దేశవ్యాప్త చర్చ నడుస్తుంది ప్రస్తుతం దీనిపైన, ఈ అంశం పైన. వాస్తవానికి అతని ఇన్ఫ్యాక్ట్ ఆడపిల్ల మీద జరిగినటువంటి ఘటన కంటే కూడా అతను కొట్టుకున్నటువంటి ఆ కొరడా దెబ్బల పైన దేశవ్యాప్త చర్చ నడుస్తుంది. ఇన్ఫాక్ట్ వెరీ సాడ్ టు సీ దిస్. చర్చ జరగాలనే కొరడా దెబ్బలు కొట్టుకున్నారండి. చర్చ కోసమే కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. ఆయన ఒక ఐపీఎస్ అధికారి అయి ఉండి రాజీనామా చేసి రాజకీయాలకు వచ్చి ఇట్లా దేవుళ్ళ పేరు మీద ఇట్లా కొరడా దెబ్బలతోటి రాజకీయం చేస్తాడు అని అయితే మేము అనుకోలేదు. కానీ ఆయన చేసింది చాలా మంచి పని. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని, ఆ సంఘటనను కొరడా దెబ్బలతోటి చూపించిండ్రు. ఎవరైతే ఇంతవరకు అలాంటి కొరడా దెబ్బలు కొట్టుకోలేదు బీజేపీ నాయకులైతే. ఎప్పుడున్నా దేవుళ్ళ పేరు మీద రాజకీయాలు చేస్తారు, మతాల మీద కులాల మీద రాజకీయాలు చేస్తారు. మా 10 ఏళ్ల నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు ఉన్నావా సంఘటన చూసినాం మనం. యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారి సంఘటన మనం చూసినాం. ఏం జరిగిందో కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆమెను ఎలా అంత్యక్రియలు జరిపించారో మనం అన్ని చూసినాము. అధికారాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు వస్తున్నారు పోతున్నారు, ప్రధానమంత్రులు వస్తున్నారు పోతున్నారు, కానీ మహిళల మీద సంఘటనలు మాత్రం ఆగడం లేదు. ఎక్కడ చూసినా ఇవే అఘాయిత్యాలు. ఇక్కడ తెలంగాణలో దిశ జరిగినప్పుడు మన సజ్జనార్ సార్ గారు ఏ విధంగా చేసిండ్రో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా చేసిందో, దేశానికి ఎంత ఆదర్శంగా నిలిపిందో మనకు అందరికీ తెలుసు. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజొక సంఘటన జరుగుతుంది. ఏదైతే అర్ధరాత్రి మహిళను కారులో తిప్పుకుంటే ఏవైతే అఘాయిత్యాలు జరిగినాయో, ప్లస్ పిస్తోల్ చూపించి, అదే గన్ను చూపించి ఎస్ఐ కానిస్టేబుల్ మీద అత్యాచారం చేయడం దగ్గర నుంచి, 16 ఏళ్ల బాలిక సికింద్రాబాద్ లో అత్యాచారంకు గురైన సంఘటన దగ్గర నుంచి, మరి ఇక్కడ కూడా బీజేపీ నాయకులు ఉన్నారు. అక్కడనేమో తమిళనాడులోనేమో కాంగ్రెస్, స్టాలిన్ ప్రాంతీయ పార్టీలు కలిసి అధికారంలో ఉన్నది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. ఏ ప్రాంతీయ పార్టీ పొత్తు లేదు. కానీ బీజేపీ నాయకులు ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కూడా ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతున్నారు? ఒక్క సంఘటన మీద కూడా బయటికి వచ్చి మాట్లాడట్లేదు. అంటే బీజేపీ సిద్ధాంతం ద్వంద్వ వైఖరి. కాంగ్రెస్, జాతీయ పార్టీలు రెండు ద్వంద్వ వైఖరి సిద్ధాంతాలే. ఏంటంటే వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రంలో మాత్రం రాజకీయాలు చేస్తారు, అధికారంలోని లేని రాష్ట్రాలల్లా రాజకీయాని కోసం ఈ అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరుగుతాయి చూడండి, ఈ కొరదా దెబ్బలు చూపించుకుంటా రాజకీయం చేస్తారు. ఇది ఏదైతే ఉన్నదో ఒక రాజకీయాల కోసము, ఓట్ల కోసము, సీట్ల కోసము, అధికారం కోసం కాకుండా ప్రతి ఒక్కరు ఒక తల్లికే పుడతారు. ఒక తల్లి, చెల్లి, బిడ్డ ఆ ప్లేస్ లో ఉంటే ఏ విధంగా స్పందిస్తారో ఆ విధంగా స్పందించాలి. ఇప్పుడు బీజేపీ నాయకుడు మన బండి సంజయ్ గారు ఉన్నారండి. కనీసానికి గురుకుల విద్యార్థులు 50 మంది దాకా చనిపోయినా కూడా పురుగులన్నం తిని ఇప్పటి వరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా ప్రెస్ మీట్లు పెడతలేరు, కొరడా దెబ్బలు కొట్టుకుంటలేరు. మరి అధికార పార్టీకే వత్తాసు పలుకుతున్నారు. కాంగ్రెస్ ఇక్కడ చేస్తున్న మోసాలు, ఇక్కడ చేస్తున్న అఘాయిత్యాలు, ఇక్కడ అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాలు ఈ బీజేపీ నాయకులకు కనబడట్లేదా? ఎందుకు ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు మౌనం వహిస్తున్నారు? అంటే బీజేపీ, ఇక్కడ కాంగ్రెస్ రెండు కలిసే ఉన్నాయని చెప్పడానికి ఇది నిదర్శనం అండి. చట్టాలు ఎక్కడ పోయినాయి? చట్టాలు వాళ్ళ చుట్టాలు లెక్క పనిచేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నది వాళ్ళే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయము, అక్కడ ఉన్న స్టాలిన్ గారికి ఇంకొక న్యాయమా అండి? ఏం చేస్తున్నారు వీళ్ళు? రైట్, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్